జన్వాడలోని ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై గత కొన్ని రోజులుగా హైడ్రా కొరడా జులిపిస్తున్న నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండటంతో హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తు పిటిషన్ వేశారు. ఫామ్ హౌస్ ను హైడ్రా అధికారులు కూల్చకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కమిషన్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్ అలాగే లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. అయితే సిటీ శివార్లోని రాజకీయ నేతలు పలువురు ఫామ్ హౌస్లపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి కట్టారా లేక 111 జీవోను ఉల్లంఘించారా అనే కోణంలో హైడ్రా హెచ్ఎండిఏ ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి వివరాలు తీసుకుంటున్నారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫామ్ హౌస్ను కూల్చేస్తారని టాక్ వినిపిస్తోంది. జన్వాడలోని ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై గత కొన్ని రోజులుగా హైడ్రా కొరడ జులిపిస్తున్న నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండటంతో హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తు పిటిషన్ వేశారు. ఫామ్ హౌస్ ను హైడ్రా అధికారులు కూల్చకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయడంటూ కూడా ప్రదీప్ కన్స్ట్రక్షన్ అధినేత బీఆర్ఎస్ సంబంధించిన నేత ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్ కూల్చకుండా స్టే ఇవ్వాలని చెప్పి కూడా ఇందులో పేర్కొన్నారు. అయితే దీనిపైన మధ్యాహ్నం 2:30 కూడా కోర్టు ఈ పిటిషన్ విచారిస్తామని చెప్పి కూడా వాయిదా వేసింది. అయితే హైకోర్టులో ముఖ్యంగా చూస్తే ప్రభుత్వము హైడ్రాను ఎందుకు హైడ్రాను ఏర్పాటు చేయడం అభినందిస్తున్నాం, కానీ హైడ్రా ఏర్పాటు ఎందుకు, హైడ్రా కమిషనర్ కు ఉన్న పరిధులు ఏంటి అనే పైన కూడా హైకోర్టు కొంత సూచనలు జారీ చేసింది. నిర్మాణాలకు ఒక ప్రభుత్వమే అనుమతులు ఇస్తుంది, కానీ మరో శాఖ కూల్చివేస్తున్నట్టు కూడా హైకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. 20 సంవత్సరాల క్రితం కట్టుకున్న బిల్డింగ్ ను హైడ్రా కమిషనర్ ఇప్పుడు ఎందుకు కూల్చివేస్తున్నారు, దీనికి సంబంధించి కొంత సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టు కూడా ఇందులో సూచనలు కూడా జారీ చేసింది. మరోవైపు హైడ్రా పేరుతో హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఆగస్టు 14న కొంతమంది అధికారులు వచ్చి జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేస్తామంటూ కూడా కొంత బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ఇందులో వాటర్ వర్క్స్ తో పాటు సివేజ్ బోర్డు పార్టీ సభ్యులు, సివేజ్ పార్టీకి సంబంధించిన పార్టీలుగా ఇందులో చేర్చారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఈ పిటిషన్ పైన మధ్యాహ్నం 2:30 గంటలకు ఏ విధంగా వాదనలు కొనసాగుతాయి, కావాలని ఒక ఫామ్ హౌస్ సంబంధించి ఎఫ్టీఎల్ లో కూడా క్రియేట్ చేసి పూర్తిగా కూల్చివేస్తున్నారని చెప్పి కూడా ఇందులో పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. అయితే ఇది ఎఫ్టీఎల్ లో లేదు, దీనికి సంబంధించి చాలా క్లియర్ గా తమ వద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి కూడా ప్రదీప్ రెడ్డి ఇప్పటికే ఒక పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. మధ్యాహ్నం 2:30కు దీనిపైన ఇలాంటి వాదనలు కొనసాగుతాయి. అంతేకాకుండా హైడ్రా సంబంధించి కౌంటర్ ఏ విధంగా దాఖలు చేస్తారు, వారు ఏ విధంగా ఈ యొక్క వాదన వినిపిస్తారు అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి చాలా హాట్ టాపిక్ గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే డ్రోన్ సంబంధించిన కెమెరాల ద్వారా కూడా ఒక ఫామ్ హౌస్ సంబంధించి ఏముంది, అందులో ఎలాంటి అంశాలు ఉన్నాయో దానిపైన కూడా ఇప్పటికే విజువల్స్ కూడా విడుదల చేశారు. రైట్, థ్యాంక్ యూ పవన్.